ఇదే సందర్భంలో ఇప్పుడు మోదీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. మోదీ వస్తే అసలు రాజ్యాంగమే లేకుండా పోతుంది, ఇక్కడ ఇంకొక రకమైనటువంటి మనువాదాన్ని తీసుకొచ్చి ముందర పెడతారనేటువంటి మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టు ఉంటే ఇక్కడ బీసీ కులగండకు సంబంధించి, ముఖ్యంగా కులగండకు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని కూడా చేయబోతున్నామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు సందర్భం కనబడతా ఉందిగా. అసలు నిజంగానే దానికి అవకాశం ఉందా? అసలు రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి ఏమైనా కుట్రలు జరుగుతూ ఉన్నాయా? అంటే కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ రాజ్యాంగాన్ని తీసేసి రిజర్వేషన్ తీసేయడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే అవుతుంది తప్ప, వీళ్ళ ఎలక్షన్లో గెలవడం కోసం, వీళ్ళ సీటు కాపాడుకోవడం కోసం ఎంతైనా మాట్లాడుతున్నారు, ఏమైనా మాట్లాడుతున్నారు తప్ప, ఇది ప్రజల చేత ప్రజల కొరకు రాసుకోబడ్డ రాజ్యాంగం. ఇది ఏ ఒక్కరో ఎవరో తీసేయడానికి వీల్లేదు. వీళ్ళు ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఒక బీసీ ప్రధానిని ఇచ్చిన పార్టీ. అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఇంటలెక్చువల్ను, అదే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను రాష్ట్రపతిగా చేసుకున్న ఘనత బీజేపీ పార్టీది. అంటే ప్రజాస్వామ్య మూలాలతో పాటు పనిచేస్తున్న పార్టీ. అదేవిధంగా మొన్న క్యాబినెట్లో, మోడీ గారి క్యాబినెట్లో 27 మంది ఓబీసీ మంత్రులుగా చేసుకున్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదేవిధంగా 2018లో 102వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. అప్పటి వరకు కూడా బీసీలకు ఏ విధమైన రాజ్యాంగపరమైన హక్కులు లేకుండేది. హక్కులు కల్పించడం వల్లనే 27% ఉన్న రిజర్వేషను 2018 వరకు కూడా 14% అమల్లోకి వచ్చింది. కానీ ఈ గడిచిన 4-5 సంవత్సరాలల్లో అది 21% పెరిగింది. అదేవిధంగా అన్ని రకాలుగా మీకు ఈవెన్ నల్సర్ లాంటి లా యూనివర్సిటీలలో కూడా ఓబీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అదేవిధంగా సైనిక్ స్కూల్స్లో కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థలలో కూడా ఓబీసీ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ విధంగా ఓబీసీల కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ పార్టీ. బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఒక ఎంబీసీ కులాల నుండి వచ్చిన నాయకుడిగా తన సామాజిక వర్గంలో ఉన్న అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అంతేకాదు, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీగా ఎన్డీఏ ప్రభుత్వము సంచార జాతుల పైన కూడా శ్రద్ధ పెట్టి వాళ్ళ కోసం కూడా ఒక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం కూడా పనిచేస్తుంది. ఈ విధంగా బీజేపీ పార్టీ అన్ని కులాల కోసం, అన్ని వర్గాల కోసం పనిచేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క కుటుంబం కోసం, అది కూడా గాంధీ కుటుంబం కోసమే పనిచేస్తుంది తప్ప దేశ ప్రజల గురించి ఎన్నడూ ఆలోచించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. మన రాష్ట్రంలో చూస్తే ఇప్పటి వరకు కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయిన సంఘటన జరగలేదు. కానీ ఇప్పుడు పోయిన ఎన్నికలలో బీజేపీ బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తారని ఒక నినాదంతో ముందుకొచ్చినాము. దానికి పార్టీ కూడా కట్టుబడి ఉంది. దాన్ని సాధించుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రజలు విశ్వసిస్తున్నారా ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు? ముఖ్యంగా బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి మాటను ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం కనబడుతూ ఉందా? బీజేపీ పైన నమ్మకం ఉంచబోతున్నారా? ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇప్పుడు సోషల్ మీడియా, అన్ని మీడియాలు పెరిగినాయి. ప్రజల్లో కూడా చైతన్యం పెరిగింది. ఇది వెనకటి కాలం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పటికీ చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పటికీ నమ్మరు. కానీ తన యొక్క సొంత లాభాల కోసం, రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం, ఆయన అక్కడ ప్రతిపక్ష హోదా కోసమే ఇలాంటి ఆరోపణలు భారతీయ జనతా పార్టీపై చేస్తున్నారు తప్ప వీళ్ళకు ఒక పసలేని ఈ ఆరోపణలు. దీంట్లో ఇది ఇంకొక విధంగా చూస్తే
రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే అవుతుంది తప్ప వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఇట్లాంటి మానుకోవాలని మేము చెప్తున్నాం. క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్ పార్టీకి అసలే లేదు. ఇప్పటి వరకు కూడా దాదాపు 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాస్ట్ సెన్సస్ చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను. అన్ని రాష్ట్రాల్లో దానికోసము భారతీయ జనతా పార్టీ 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాష్ట్రాలకే ఆ కులాలను గుర్తించే అధికారాలు ఇచ్చింది 105వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆ విధంగానే ఏ రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రం కులగణన బీసీ కులగణన చేసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ కూడా పెంచుకోవచ్చని మీకు బీహార్లో కూడా మీకు అర్థమైంది. ఇట్లాంటి ఇక్కడ నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఉంది నీ దగ్గర, నువ్వు కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ రిపోర్ట్ను ఓపెన్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులాల వాళ్ళు ఉన్నారో ఒకసారి టేబుల్ చేయి. కానీ నువ్వు చేస్తున్నది ఏం చేస్తున్నావు? సర్వే ఓబీసీ రిజర్వేషన్ చేస్తా దేశం మొత్తంలో అంటున్నావు, కానీ నీ క్యాబినెట్లో చూస్తే 2 బీసీలు ఉంటారు. 56% ఉన్న ఓబీసీలకు 2 చేస్తావు, కానీ నీ సామాజిక వర్గానికి వస్తే 4 చేసుకుంటావు. అగ్రవర్ణాలు చూస్తే 7 పైన ఉంటారు. ఇదా నువ్వు చెప్పే సామాజిక న్యాయం? దీనికోసమా చేయాల్సింది కులగణన? ఇలాంటి కల్లిబొల్లి కథలు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నాడు. అదొక్కటే కాదు, ఎమ్మెల్సీలలో కానివ్వండి, నామినేటెడ్ పోస్టులలో కానివ్వండి, మంచి పోస్టింగ్లలో కూడా కానివ్వండి, దాదాపుగా రెడ్డిలను 60% పైన నింపుతున్నాడు. నువ్వు సామాజిక న్యాయం గురించే మాట్లాడే నైతికత లేదు రేవంత్ రెడ్డి గారు నీకు.